అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 ఫైనల్ ఇవాళే. ఇక విశిష్ట అతిథులు, బాలీవుడ్ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఇవాళ మిస్ వరల్డ్ పోటీల ఫైనల్ జరగనుంది. కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాల భామలు పోటీ పడుతున్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది సుందరీమణులు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మరో 24 మందిని న్యాయ నిర్ణేతలు ఇవాళ ఎంపిక చేయనున్నారు. పలు దఫాల వడబోత తర్వాత చివరి దశలో అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఈ నలుగురిలో తుది ప్రశ్న ద్వారా మిస్ వరల్డ్ ను ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేస్తారు. ఫైనల్ కు వేదికైన హైటెక్స్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగులీనుతోంది. ఇక ప్రముఖ నటుడు సోను సూద్ మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందజేయనున్నారు. ఇక మిస్ వరల్డ్ ని ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణేతల్ని చూస్తే జ్యూరీ హెడ్ గా మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, జ్యూరీ సభ్యులు ప్రముఖ నటుడు సోను సూద్, ఎంటర్ప్రీనియర్ సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరీనా టిర్రెల్. ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులను చూస్తే 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, ఇక 2016 మిస్ వరల్డ్ స్టెఫానీ డెల్, ప్రెజెంటర్ సచిన్ కుంబార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బాలీవుడ్ స్టార్లు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ కట్టర్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. కాగా మిస్ వరల్డ్ పోటీలు 1951లో ప్రారంభం కాగా మన దేశం మూడోసారి ఆతిథ్యమిస్తోంది. గతంలో 1996లో బెంగళూరు, 2024లో ముంబైలో జరిగాయి. ప్రపంచ సుందరి కిరీటాన్ని మన దేశ భామలు 6 సార్లు సొంతం చేసుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుతాముకి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1952లో అతి తక్కువగా 11 దేశాల భామలు మాత్రమే పోటీ పడగా 2013లో అత్యధికంగా 127 దేశాలకు చెందిన అతివలు పోటీ పడ్డారు. ఇక మేఘా ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ సుధారెడ్డిని మిస్ వరల్డ్ సంస్థ గ్లోబల్ అంబాసిడర్ గా నియమించినట్లు సంస్థ చైర్పర్సన్ జూలియా మోర్లే ఒక ప్రకటనలో తెలిపారు.